ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ 500 బోనస్ మాట దేవిరెడ్డికు రైతులకు రివర్స్ లాస్ చేస్తుందన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో 12,000 కోట్లతో కరీంనగర్ అభివృద్ధి చేశామన్న బండి సంజయ్. చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్ ఐపీఎల్లో తొలి ఆటగాడిగా అరుదైన రికార్డు. గుంటూరు జిల్లా నుంచి మన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న వారిని ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎంపీ అభ్యర్థిగా రోషయ్యన నిలబడిపోతా ఉన్నాడు. మీ అందరికీ కూడా తెలిసిన వాడే. రోషయ్యన్న మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. గుంటూరు ఈస్ట్ నుంచి నా చెల్లెలు ఫాతిమా నిలబడతా ఉంది. యువకురాలు, ఉత్సాహవంతురాలు, మంచి చేయడానికి ముందుకు వస్తా ఉంది. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. పతిపాడు నుంచి కిరణ్ నిలబడతా ఉన్నాడు. నా తమ్ముడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి ముందుకొచ్చాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కిరణ్ పై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. మంగళగిరి నుంచి మీ బిడ్డ, మంగళగిరి నుంచి నా చెల్లెలు ఎవరితో తలబడతా ఉందో తెలుసా? ఎవరితో తలబడతా ఉందో తెలుసా? మీ బిడ్డకు, మీ లోకల్కు మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అవసరం. ఎందుకంటే ఒక మెసేజ్ పంపించాలి. ఒక ఎమ్మెల్యే అంటే ఈ మాదిరిగా ఉండాలి, అందుబాటులో ఉండే పరిస్థితి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పే మంచి చెల్లెమ్మ లావణ్యమ్మ. కాబట్టి లోకల్గా మీకు అందుబాటులో ఉన్న మీ నాయకురాలు మంచి చేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్మి మీలో ఒకరికి టికెట్ ఇచ్చా. సంపూర్ణంగా గొప్ప మెజారిటీతో గెలిపించమని చెప్పి ప్రార్థిస్తా ఉన్నాను. తాడికొండ నుంచి నా చెల్లెలు సుచరితమ్మ నిలబడతా ఉంది. నా చెల్లి గురించి నేను వేరే చెప్పాల్సిన పని లేదు. ఆశీర్వదించండి, మంచి చేస్తుంది. మీ అందరికీ కూడా ఎప్పటికీ అందుబాటులో కూడా ఉండి మీ అందరికీ తోడుగా ఉంటుంది నా చెల్లి. గుంటూరు వెస్ట్ నుంచి నా మరో చెల్లి రజనీ నిలబడతా ఉంది. నిజంగా స్థానికురాలు, నిజంగా హీరో అన్న పదం ఏదైనా ఉంటే మగవాళ్ళకి ఏదైనా చెప్తారు, కానీ ఏమాత్రం తగ్గదు. మంచి చేస్తుంది, మంచి కోసం నిలబడుతుంది. మీలో ఒకరు ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నాను. తెనాలి నుంచి శివ నిలబడతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు శివపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. శివ నాకు మంచి స్నేహితుడు. కాంగ్రెస్ 500 బోనస్ మాట దేవుడెరుగు రైతులకు రివర్స్ లాస్ చేస్తుందన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. మీరు రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడింది, మీరు మొన్న ప్రభుత్వంలోకి వచ్చే ముందు రైతులకు మీరు ఏమి ఇస్తారో ఒక్కసారి మీరు మాట్లాడి మీరు చూపిస్తాను. మీడియా మిత్రులను కోరుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర
1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400 కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒట్లు కొనే బాధ్యత 2500కు క్వింటాల్ ఒట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా మొక్కజొన్న గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు. ఇవాళ కనీసం మద్దతు ధర 1870 రూపాయలు ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2200 రూపాయలకు మొక్కజొన్న కొనుగోలు చేస్తుంది. ఈ రైతులు పండించిన పంట మీకు గిట్టుబాటు ధర ఇచ్చి లాభసాటి ఇచ్చి ఇవాళ 1 ఎకరం వడ్లేస్తే 30 క్వింటాలు వస్తాయి. 30 క్వింటాల్కి 540 రూపాయలు ఎక్కువ వస్తే 15,000 ఇవాళ ఎకరాకు అదనంగా కాంగ్రెస్ పార్టీ ఏదలుచుకున్నది. ఇదే కాదు 1500 రూపాయలు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి వారు నమ్మ పలికింది. వరి పంటకి క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా బోనస్ను ప్రకటిస్తా ఉన్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ కాకుండా అదనంగా 500 రూపాయల క్వింటాల్కి ప్రకటిస్తా ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండ్రు, రైతు మీటింగ్ అని చెప్పేసి రైతు డిక్లరేషన్ చెప్పి వరంగల్లో చెప్పిండ్రు. ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు. ఇంతమంది నమ్మబలికి 500 రూపాయలు ఇస్తానని చెప్పి మొన్న వానాకాలం పంట కూడా ఇవ్వకుండా మళ్ళా ఇవాళ యాసంగి పంట వస్తే కూడా యాసంగి పంటలో 500 సంగతి వదిలిపెట్టి కనీసం 700 రూపాయలు ఇలా రివర్స్ లాస్ చేసిందంటే నిజంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, రైతులు గమనిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో 12,000 కోట్లతో కరీంనగర్ అభివృద్ధి చేస్తామన్నారు బండి సంజయ్. బండి సంజయ్ ని ప్రజలు ఆదరిస్తున్నారు. బండి సంజయ్ చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తిస్తున్నారు. గ్రామాల వారిగా పోస్టర్లు ఇస్తాం. మేము చేసిన అభివృద్ధి కూడా ముఖ్య రూపంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ చూసిన తర్వాత అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రజలు వాళ్ళని గుర్తిస్తలేరు. కానీ ఎట్టి బస్సులో చాలా భారీ మెజార్టీతో ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో మోడీ గారి ఆశీర్వాదంతో గెలవబోతుంది. కరీంనగర్ వరంగల్ రోడ్ 2,000 కోట్ల రూపాయల పైగా నిధులు తీసుకొచ్చిన. ఎప్పుడు వచ్చినాం కాదు, బుల్లెట్ దిగిందా చూడాలి. ఇద్దరు మా జేబులేగానే కరీంనగర్ వరంగల్ రోడ్ ఉన్నది. మీరు చేసినట్టు కదా, దానికి మీరు చేసినప్పుడు బడ్జెట్ ఎప్పుడు శాంక్షన్ అయింది, టెండర్ ఎప్పుడైంది, ప్రారంభోత్సవం ఎవరు ఎప్పుడు చేసిర్రు, పనులు ఎప్పుడు ప్రారంభమైనాయి. నరేంద్ర మోడీ గారు వరంగల్ నుంచి మొన్న ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభిస్తారు నరేంద్ర మోడీ గారు? బడ్జెట్ ఇచ్చిన తర్వాత టెండర్ అయినాకనే ప్రారంభిస్తారు. బడ్జెట్ న్యాయంలో వచ్చింది, నేను తీసుకొచ్చిన టెండర్ న్యాయంలో పెట్టిన ప్రారంభోత్సవం నరేంద్ర మోడీ గారు ఇచ్చినప్పుడు ఎంపీ నేను, నువ్వు కాదు ఎంపీ, నువ్వు ఎంపీ కాదు. బడ్జెట్ కేటాయించింది నా హయాంలో, నేను తీసుకొచ్చిన, నువ్వు ఎంపీ కాదప్పుడు. ఇలా ఎవరు తీసుకొచ్చినట్టు? ఆ రిపేర్ కు 40 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన, 1 కోటి రూపాయలు ఇచ్చారు. వరంగల్ కరీంనగర్ రిపేర్ రోడ్ కు 1 కోటి రూపాయలతో అవుతుందా? 50 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన, 1 కోటి రూపాయలు ఇచ్చింది. ఇచ్చి సోషల్ పెట్టుకున్నాడు. ఇప్పుడు తీసుకొచ్చింది ప్రారంభోత్సవం చేసింది. నువ్వు ఎందుకు ప్రారంభోత్సవం చేసుకోలే? అయిపోయిందా? సిద్దిపేట తుర్తి రోడ్డు నరేంద్ర మోడీ గారు నామూడలో ప్రారంభం చేశారు. బడ్జెట్ నేనున్నప్పుడు కేటాయించుకున్నా, టెండర్ నేనున్నప్పుడు పెట్టించుకున్నా. ప్రారంభోత్సవం నా హయాంలో నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. నువ్వు చేసినట్టు అది కరీంనగర్ ఆర్ఓబి 154 కోట్ల రూపాయలను సేతు బంధన్ స్కీమ్ సంవత్సరం క్రితం వచ్చింది. సంవత్సరం క్రితం ఎంపీ ఎవరే? నేనే కదా. అది కూడా ఆయన తీసుకొచ్చింది. కరీంనగర్ జగిత్యాల ఎప్పుడు బడ్జెట్ శాంక్షన్ అయింది? నేను శాంక్షన్ చేసి. మరి ఈ ఇద్దరు మాజీ ఎంపీలు ఎప్పుడన్నా మీరు అభివృద్ధి చేస్తే మీ హయాంలో ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎప్పుడైనా అభివృద్ధి పనులు చేసిండ్రా చెప్పుర్రి. మరి నేను తీసుకొచ్చిన ప్రారంభోత్సవాలు చేసిన, మరి మీరు చేస్తారా నేను చేస్తాను అభివృద్ధి? మీరు చేస్తారా నేను చేస్తాడా? మీరు ఏం చేసారో చెప్పండి చెప్తలేరు. నేను చేసింది పక్క బాగా చెప్తున్నా. మీరు ఏం చేసారో చెప్పండి చెప్తలేరు. కానీ చేసింది నేను, చెప్పుకునేది వాళ్ళు. శ్వేతపత్రం బుక్లెట్ కొట్టించింది నేను 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చినా అని చెప్పి, అభివృద్ధి చేస్తా అని చెప్పి బుక్లెట్ కొట్టించిన వాళ్ళ కళ్ళు కనబడతలేవు, చెవులకు వినబడతలేవు. నేనేం చేయాలి? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్లాన్ కొద్ది
ఏం చేయలేదని చెప్పి ఇద్దరు లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళిద్దరికి ఏంది ఇద్దరు కలిసి బండి సంజయ్ ఓడగొట్టాలి. భారీ మెజార్టీతో మీ అందరి సహకారంతో, నా కార్యకర్తలు కష్టార్జితంగా ప్రజల ఆశీర్వాదంతో, మోడీ గారి పేరుతోని మేము చేసిన అభివృద్ధితోని ఇలా గెలవబోతున్నాం కాబట్టి, డిపాజిట్లు గల్లంత అవుతున్నాయి కాబట్టి కొద్దిగా కాంగ్రెస్ పార్టీని అభ్యర్థి తెచ్చుకోవాలి. ఫస్ట్ తర్వాత ముచ్చట తెచ్చుకోరాదు. అభ్యర్థి దొరికితే ఇలా నేను ఏం చేసినా ముఖ్యంగా కొట్టించిన మీరు కూడా చూసిరా అనుకుంటా. అపర మేధావి ఆయన, అపర మేధావి, స్వయం ప్రకటిత మేధావి. ఆయన ఇప్పుడు అన్ని హైవే రోడ్లు పెట్టుకుంటే ఆయన తెచ్చినాడు. ఆయన చార్మినార్ ఈయన కట్టించిన అంటాడు, అసెంబ్లీ ఈయన కట్టించిన అంటాడు. అపర మేధావి. ఇక్కడ ఈ కడ్లాపూర్ లా సూరమ్మ చెరువును రిజర్వర్ చేస్తానని ఆయన కదా సమీక్ష చేసిరు కదా 204 కోట్ల రూపాయలతో నిధులు కేటాయించి భూమి పూజ చేసిరు కదా. దాంతో ఏమన్నాడు, మేడిపల్లి, కడ్లాపూర్, రుద్రంగి, భీమారం, అంతేగానే దాదాపు 50. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో 3000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ గా రికార్డుకెక్కాడు. ఈ 3000 పరుగుల మార్కు పంత్ కేవలం 2028 బంతుల్లోనే అందుకున్నాడు. ఇక లక్నో సూపర్ జైంట్స్ తో శుక్రవారం నాటి మ్యాచ్ లో 41 పరుగులు చేసి ఈ రికార్డును నెలకొల్పాడు. అతని తర్వాతి స్థానంలో యూసఫ్ పఠాన్ 2062, సూర్యకుమార్ యాదవ్ 2130, సురేష్ రైనా 2135, మహేంద్ర సింగ్ ధోని 2152 పరుగులు చేశారు. అంతేగాక ఢిల్లీ ఫ్రాంచైజీ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా పంతే ఉండడం విశేషం. అలాగే అతి పిన్న వయసులో 3000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పంత్ 26 ఏళ్ల 191 రోజులు 3వ స్థానంలో నిలిచాడు. అతని కంటే ముందు శుభ్మన్ గిల్ 24 ఏళ్ల 215 రోజులు, విరాట్ కోహ్లీ 26 ఏళ్ల 186 రోజులు ఈ ఫిట్ ను సాధించడం జరిగింది. ఇదిలా ఉంటే 2022 డిసెంబర్ లో కారు ప్రమాదం తర్వాత దాదాపు 15 నెలల పాటు క్రికెట్ కు దూరమైన రిషబ్ పంత్ ఐపీఎల్ సీజన్ లో పురోగమనం చేసి అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడి 2 అర్ధశతకాల సాయంతో 194 పరుగులు చేశాడు. మొత్తంగా ఐపీఎల్ లో 104 మ్యాచ్లు ఆడిన పంత్ 3032 పరుగులు చేశాడు. ఇందులో 17 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ చేసిన 128 నాట్అవుట్లున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిబిఐ ఈ రోజు నుంచి విచారించనుంది. కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐకి 3 రోజులు కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. తొలి రోజు ఇంట్రాగేషన్ ఈ రోజు ప్రారంభం కానుంది. కవిత, బుచ్చిబాబు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ఆధారంగా ఇంట్రాగేషన్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక దీంతో పాటు అప్రూవర్లుగా మారిన అభిషేక్ బోయనపల్లి, శరచంద్రారెడ్డి, దినేష్ అరోరా, మాగుంట రాఘవాలు ఇచ్చిన వాగ్మూలాలను చూపించి ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 15వ తేదీ వరకు కవిత సిబిఐ కస్టడీలో ఉన్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కుటుంబ సభ్యులకు కలిసేందుకు కవితకు కోర్టు అనుమతించింది. ఇక ఆమె తరపు న్యాయవాదులు కూడా ఆమెను కలవచ్చు. ఇక మరొక వైపు ఇంటి భోజనం, జపమాల పుస్తకాలు, బెడ్ ను కోర్టు అనుమతించింది. ఆప్ కు 100 కోట్లు చెల్లించిన వ్యవహారంలో కవిత కీలక పాత్ర పోషించారని సిబిఐ అభియోగాలు మోపింది. నకిలీ భూ విక్రయం పేరుతో శరచంద్రారెడ్డి నుంచి కవిత 14 కోట్లు తీసుకున్నారని సిబిఐ తెలిపింది. 14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరవిందో ఫామా ఉండదని బెదిరించారని చెప్పింది. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని వట్లూరులో ఉన్న సిద్ధార్థ్ వెస్ట్ పాఠశాలలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ఉత్సాహవంతంగా సాగాయి. మొత్తం 192 మంది విద్యార్థులు చెస్ పోటీలో పాల్గొన్నారు. ఈ చెస్ పోటీలో విజేతలైన 10 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాయని తెలిపారు. ఈ సందర్భంగా సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పెల్లంగోల శ్రీలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల ఆటల ద్వారా క్రమశిక్షణతో పాటు జ్ఞాపక శక్తి, అదేవిధంగా సమాజంలో గౌరవాన్ని పొందుతారని తెలిపారు. చెస్ అకాడమీ డైరెక్టర్ గంజి యోహనన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు పోటాపోటీగా పాల్గొన్నారని, ఈ పోటీలో విజేతలైన 10 మంది చిన్నారులు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారని తెలిపారు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా డిసిప్లిన్ అనేది ఫస్ట్ ఒక ఆభరణంగా ఉండాలి మనకి. అదే మన యొక్క ప్రత్యేకతని అందరిలో తెలియజేస్తూ ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆటలలో చదరంగం ఒక ఆట. ఇది నిజం చెప్పాలంటే మేధావుల ఆట. మీరందరూ కూడా బాల మేధావులు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ ఆటని మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే ఎత్తుకు పై ఎత్తులు వేసినప్పుడు మాత్రమే విజయం అనేది సాధ్యమవుతుంది అనే విషయం ఈ ఆట ద్వారా మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈ ఆట ద్వారా బ్రెయిన్ ఎంతో షార్ప్గా ఉంటుంది, చురుకుదనం ఉంటుంది, బాగా ఒక డిసిప్లిన్ కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా చాలా ఆలోచిస్తే గాని ఎదుటివాడి ఎత్తుకి మనం పై ఎత్తు వేయలేము. ఈ రకమైన ఆటని మీరు ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే
జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎత్తు పల్లాలను కూడా తేలికగా అధిగమించగలరు అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అన్న దానికి అసలు అవకాశమే లేదు. ఎందుకంటే గెలిచిన వాడే ఎప్పుడు గెలుస్తూ ఉండడు, ఓడిన వాడే ఎప్పుడు ఓడుతూ ఉండడు. ఇది మనకి జీవితం నేర్పే పాఠం. ఒకసారి గెలుపు ఒకరిదవ్వచ్చు, మరి ఒకసారి గెలుపు మనదవ్వచ్చు. కాబట్టి మనము గెలవలేదే అనే నిరాశ అనేది మనలో వచ్చిందంటే మనలో పట్టుదల అనేది పోతుంది. నిరంతరం నిస్సహాయతకి నిరాశకి గురవుతూ ఉంటాం. అలాగే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓపెన్ చెస్ టోర్నమెంట్కి మరి అన్నమయ్య డిస్టిక్, అలాగే తూర్పుగోదావరి మరి జిల్లాల నుంచి, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల నుంచి, మరి ఇంకా అనేక జిల్లాల నుంచి, మరి వెస్ట్ గోదావరి జిల్లా నుంచి మరి అనేక మంది సుమారు 200 మంది వరకు స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసిన ఈ కార్యక్రమానికి మరి సాయంత్రం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి మరి వెల్లమూడి శ్రీలక్ష్మి గారు, అలాగే ఎన్టీఆర్ శ్రీదేవి గారు, మరి డాక్టర్ రవీంద్రనాథ్ గారు, డాక్టర్ యార్లగడ్డ శ్రీనివాసరావు గారు, సందీప్ గారు, మరి ఎన్ఎస్ఆర్టీ కాంగ్రెస్ ప్రొఫెసర్ మరి దుండి కృష్ణ గారు, మరి అలాగే అనేక మంది వస్తారు. దీంట్లో మరి మొత్తం మరి టాప్ 10 సెలక్షన్స్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి జూన్లో 4 నుంచి 9 వరకు జరిగే టోర్నమెంట్కి మరి మేము 10 సెలక్షన్స్ ఇక్కడ మరి ఎంట్రీ ఫీజు 5,000 మరి సెలక్షన్స్ మేము మరి టాప్ 10 సెలెక్ట్ చేసి ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి మేము పంపడానికి మరి సంసిద్ధులయ్యాము. మరి అలాగే దాంతోపాటు మరి ఏజ్ గ్రూప్లో ప్రతి అండర్ 7, 9, 11, 13, 15 విభాగాల్లో మరి గర్ల్స్ 50, బాయ్స్ 50 మొత్తం 100 ప్రైజెస్ మరి పిల్లలకి అలాట్ చేస్తున్నాము. అలాగే దీంట్లో మళ్ళీ ఈ పిహెచ్సి ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్కి ఒక సెలక్షన్, అలాగే బెస్ట్ ఉమెన్ ఒక సెలక్షను, మరి అలాగే బెస్ట్ వెటరన్ ఒక సెలక్షన్ కూడా మేము మరి కేటాయించి మరి స్పాన్సర్స్, స్కూల్ మేనేజ్మెంట్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయంగా నిర్వహిస్తున్నాం. కాకినాడ జిల్లా ఐలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిని వరపుల సత్యప్రభను గెలిపించాలని ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు బస్సా ప్రసాద్, మైరాల కనకారావు, జనసేన, బీజేపీ నాయకులందరూ ప్రచార కార్యక్రమం కొత్త ఎర్రవరం గ్రామంలో చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని ప్రతిపాడు నియోజకవర్గంలో వరపుల సత్యప్రభను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బస్సా ప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతుగా తెలుపుతున్నారని, గ్రామంలో గత 6 రోజులుగా ఇంటింటికి ప్రచారాన్ని చేపడుతున్నామన్నారు. ఇక రానున్న ఎన్నికల్లో ప్రతిపాడు నియోజకవర్గంలో వరపుల సత్యప్రభ గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తోట వెంకటేశ్వరరావు, గంగిరెడ్ల మణికంఠ, బండారు సూరిబాబు, తోట హరి, పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ రోజుకి వారం రోజుల నుంచి ఎర్రవరం గ్రామంలో ఇంటింటికి ప్రసారం చేయడం జరుగుతుంది. మన అభ్యర్థి సత్యబాబా రాజా గారు అత్యధిక మెజార్టీతో గెలాలని ప్రతి ఇంటికి తిరుగుతూ సూపర్ 6 కార్యక్రమం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో బీజేపీ సూరిబాబు గారు, అలాగే జనసేన ఈ మన మణికంఠ గారు, అలాగే హరి గారు, ఇలా తెలుగుదేశం కార్యకర్తలు తోట వెంకటేశ్వర గారు, మైరాల కనకారావు గారు, మేము అందరం అప్పటి నుంచి అవేర్నెస్లో కృషి చేస్తూ సత్యప్రభా రాజా గారు అత్యధిక మేరతో వెళ్ళాలని మేము క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. గత వారం రోజుల నుంచి కూడా మన కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మన ఎర్రవరం గ్రామంలో ఇంటింటికి కూడా బాబు గారి భవిష్యత్ షూర్ గ్యారంటీ అనే ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది. ఈరోజు కొత్త ఎర్రవరం గ్రామంలో చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రధాన
అజెండా ఏంటంటే ప్రతి ఇంటింటికి కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సంబంధించి ఏ పథకాలు ఇంటింటికి చేరతాయి అనేది చెప్పడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రధానమైనటువంటి ఏ సమస్యలు గ్రామంలో ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకుని రాబోయే నెల రోజుల్లో కొత్త ప్రభుత్వం ఎలా వస్తుంది కాబట్టి అవన్నీ తీర్చే విధంగా ఈరోజు కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ బీజేపీ, జనసేన, మన టీడీపీ జెండాలు వేరైనప్పటికీ కూడా మా అజెండా మాత్రం ఒకటే, ఈ సైకో ప్రభుత్వాన్ని చంచలు కూడా జైలుకి పంపించాలి, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి ఈరోజు గ్రామ స్థాయిలో ఇంటింటికి ప్రచారం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన ఎర్రవరం నుంచి గత ఎక్స్ సర్పంచ్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు బసా ప్రసాద్ గారు, అదేవిధంగా మన ఎక్స్ ఎంపీటీసీ కనకరావు గారు, అదేవిధంగా మన జనసేన పార్టీ నాయకులు హరి గారు, నాని గారు, ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా జన సైనికులు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా భారీ ఎత్తున ఇక్కడ యువత అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ 500 బోనస్ మాట దేవిరెడ్డి రైతులకు రివర్స్ లాస్ చేస్తుందన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో 12,000 కోట్లతో కరీంనగర్ అభివృద్ధి చేశామన్న బండి సంజయ్. చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్ ఐపీఎల్లో తొలి ఆటగాడిగా అరుదైన రికార్డు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మనం నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.